సిగ్గు విడిచి ఏమంటున్నాడు? ఎంత కండలు తిరిగిన పహల్వానైనా, ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నాడు. మనం చాలా మందిని చూసినాం ముఖ్యమంత్రుల్ని, వారికి అర్థమయ్యే భాషలోనే అడుగుతా ఉన్నా. 3 నెలల్లో పిల్లలు పుట్టరు, మాకు కూడా తెలుసు. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్ల ఉంది, మాకు అందరికీ తెలుసు 3 నెలల పిల్లలు పుట్టరని. మేమేం తెలివి తక్కువలం కాదు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి 3 నెలల పిల్లలు పుట్టరు ఓకే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలి అని అడుగుతున్నా. నేను 30 నెలలు అయిపోయింది కదా, ట్రైలర్ చూస్తేనే చెప్పేస్తున్నారు సినిమా హిట్ ఆఫ్ అట్టా. మరి ఈ సినిమానేమో ఇంటర్వెల్ దాకా అయిపోయింది. రేవంత్ రెడ్డి అనే సినిమా ఏమున్నది? ఈ సినిమాలో బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఏం చేసినావు 2.5 ఏళ్ళు? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రైతు బంధు ఏది? రేవంత్ రెడ్డి గారు నువ్వు నరికితివి కదా, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. ఏమాయా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. ఏమైనా అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తావా స్వామి 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎందుకయ్యా ఈ చాతగాని పరిపాలన? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, మరి ఒక్క ఉద్యోగం కనబడతలేదు. ఎక్కడ పోయింది మీ రాహుల్ గాంధీ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. బూతులు మాట్లాడు తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎన్నికలకు ముందే చెప్పినాం, ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం, దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు అంటివి కదా. కేసీఆర్ గారు చెప్పినారు, రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు? మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా? మేమేమన్నా దివానాగాళ్ళమా? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో, ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలకు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడిదల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయననేమో పెద్దవాళ్ళని నరుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు మొన్నటిదాకా. ఇప్పుడేమంటున్నాడు? లేదు లేదు కేంద్రం మీద యుద్ధం చేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అన్నాడు. ఇలా అదేం లేదు, ఆఖరికి నువ్వు ఎంత అంటే అంతనే బాంచనని చెప్పి ఇలా బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అనేది, మనమే మళ్ళీ విజృంభిస్తే తప్ప, మనమే మళ్ళీ కదం దొక్కితే తప్ప ఈ ప్రభుత్వం మారదు, వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్పాలా, ఇవాళ ఏ కాంగ్రెస్ వాడైనా, మీ ఎమ్మెల్యే నాగరాజైనా
రేవంత్ రెడ్డి అయినా అందరూ ఒకటి అబద్ధం నేర్చుకున్నారు, మంచి డైలాగ్ నేర్చుకున్నారు. ఏమైందా పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు అంటే మొత్తం అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది. మేమేం చేస్తాం, మా చేతిలో షిప్ ఉన్నది, ఏం చేయాలి, ఏడికెళ్ళి చేయాలి అని మాట్లాడుతున్నారు. ఒక మాట దయచేసి మీరందరూ కూడా మనసుకి ఎక్కించుకోవాలి, ఊర్లలో చెప్పాలి, చర్చ పెట్టాలి. ఎస్ అనుకుందాం, ఒక్క నిమిషం నువ్వు మీరు చెప్పే అబద్ధం ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు అంటారు మీరు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల్ల కొట్టుకున్నాడట. అట్లా వీళ్ళు కూడా పాలన చేతగాక, పరిపాలించేది చేతగాక, నడిపే దమ్ము లేక, పథకాలిచ్చే తెలివి లేక ఇలా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నారు. కానీ ఒక నిమిషం మీరు చెప్పేది నిజమే అనుకుందాం, దబ్బన నిజమే అనుకుందాం. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఏం చేసిండు అంటే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలలోనే వేసిండు కేసీఆర్. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలే. 11 సార్లు రైతు బంధించి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే డైరెక్ట్ గా వాళ్ళు అడగకుండా, దరఖాస్తు పెట్టకుండా, దండం పెట్టకుండా, దఫ్తర్ కోకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 2 సార్లు రుణమాఫీ చేసిండు లక్ష. రెండిటి కలిపితే 29,000 కోట్లు. అంటే ఒక రుణమాఫీ, ఒక రైతు బంధు కలిపితేనే 1,02,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. అట్లాగే మొత్తం 24 గంటల కరెంటు మనకిచ్చేతందుకు రైతులకు కాంగ్రెస్ ఉన్ననాడు కరెంటే దిక్కులేదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున ఉచిత కరెంటుకు రైతులకు ఇవ్వడానికి 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మరి మన రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థను మంచిగా చేసేందుకు పెట్టిండు. అంటే ఒక రైతులకు కరెంట్ ఇచ్చేందుకే 1,50,000 కోట్లు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? రైతులకు బ్రహ్మాండంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణలో ఒక్క రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా తప్ప 8 జిల్లాలకు ఇవాళ కాళేశ్వరంతోని నీళ్ల వల్ల లాభం జరిగింది. హైదరాబాద్ తాగునీటితో సహా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లు పెడితే 8 జిల్లాలకు లాభం జరిగింది, పాత 8 జిల్లాలకు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు, నిజమే అనుకుందాం. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. 1 కాదు 2 కాదు, మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు మంచి విద్యా బుద్ధులు నేర్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 14 లక్షల మంది పిల్లలకు, ఆడపిల్లలకు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మందికి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. జిల్లాలు కట్టించిండు, కలెక్టరేట్లు కట్టించిండు, కొత్త కమిషనరేట్లు కట్టించిండు, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసిండు, తాండాలను పంచాయతీలు చేసిండు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు. కేసీఆర్ గిన్ని చేసిండు 10 ఏళ్లలో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రైతు వేదికలు కట్టిండు కేసీఆర్. నువ్వేం చేసినావు? 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం 10 ఏళ్లలో చేసిన దానికంటే 1.5 రెట్లు